దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఇంకొక మహిమాన్వితమైన ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ హనుమంతుడు తన భయంకరమైన రూపాన్ని చూపినప్పుడు అమ్మవారు భయంతో పారిపోయింది అంటారు, కానీ ఈ కథనం దేని ఆధారంగా పుట్టిందో తెలియదు. కానీ ఈ ఆలయంలో అద్భుత తాంత్రిక కార్యకలాపాలు జరుగుతాయి. తాంత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి తహతలాడుతుంటారు. అదే ఘట్కాళికా మాత ఆలయం. హరసిద్ధిలో మాతా సతి యొక్క కుడిమోచేయి పడిపోయింది అంటారు. అలాగే ఘట్కాళికా ఆలయంలో మాతా సతి యొక్క పై పెదవి పడిపోయింది అంటారు. ఈ ఘట్కాళికా మాత ఆలయం అధికారికంగా శక్తిపీఠానిగా పరిగణించకపోయినను అంతే విశిష్టమైన మరియు మహిమాన్వితమైన ఆలయం. పామరుడిగా ఉన్న కాళిదాసుకు ఇక్కడ అమ్మవారి దర్శనం కలిగి ఆమె దయతో పండితుడిగా మారాడు. శ్యామలా దండకం రచించాడు. అందుకే ఘట్కాళికా మాత మహాకవి కాళిదాసునికి ఇష్టమైన దేవత. సత్యయుగంలో హనుమంతుడు గొప్ప ఉగ్రరూపాన్ని స్వీకరించాడని, అప్పుడు అమ్మవారు భయంతో పారిపోయిందని కూడా చెబుతారు, కానీ స్పష్టమైన ఆధారాలు లేవు. ధార్మిక నగరమైన ఉజ్జయినిలో హరసిద్ధి మాత ఆలయం తర్వాత ఘట్కాళికా మాత ఆలయం రెండవ శక్తిపీఠం అని చాలామంది నమ్ముతారు. క్షిప్రా నది ఒడ్డున ఉన్న భైరవ పర్వతం మీద సతి పెదవులు పడ్డాయని పురాణాలు పేర్కొన్నాయని, అందువల్ల ఈ ప్రదేశం కూడా శక్తిపీఠంతో సమానమని భావించబడుతుందని పూజారులు పేర్కొన్నారు. లింగ పురాణంలో శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించి అయోధ్యకు వెళుతున్నప్పుడు ఆయన రుద్రసాగర్ తీరానికి సమీపంలో బస చేశారని చెబుతారు. అదే రాత్రి భగవతి కాళిక ఆహారం కోసం బయటికి వచ్చి హనుమంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా హనుమంతుడు గొప్ప భయంకరమైన రూపాన్ని పొందాడట. అప్పుడు ఆమె భయంతో పారిపోయింది. ఆ సమయంలో ఆ భాగం క్షీణించిందని, మిగిలిపోయిన భాగం కాళికా పేరుతో పిలువబడుతుందని అంటారు. ఈ ఆలయం మహాభారత కాలంలో స్థాపించబడిందని చెబుతారు. లోపల ఉన్న విగ్రహం సత్యయుగం నాటిది అని చెబుతారు. కృతయుగాన్ని సత్యయుగం అని కూడా పిలుస్తారు. 4 యుగాలలో మొదటిది మరియు ఉత్తమమైనది కృతయుగం. అంటే ఈ ఆలయం 17,28,000 సంవత్సరాల నాటిదన్నమాట. ఈ ఆలయాన్ని రాజా హర్షవర్ధన్ పునరుద్ధరించారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన శుంగకాలం, 4వ శతాబ్దానికి చెందిన గుప్తకాలం, 10వ నుండి 12వ శతాబ్దానికి చెందిన పరమార కాలం మరియు నేవు విగ్రహాలు ఈ ఆలయ స్థలంలో కనుగొనబడ్డాయని ఆలయం వెలుపల ఉన్న అధికారిక పలకపై రాయబడింది. 7వ శతాబ్దంలో హర్షవర్ధన్ రాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు. పరమార రాజ్యం 10వ శతాబ్దం నాటిది. పునరుద్ధరణ అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి. 20వ శతాబ్దంలో సిద్ధనాథ్జీ మహారాజ్ అనే పూజారి 1944లో పునరుద్ధరణ చేయించారు. ఘట్కాళికా ఆలయంలో దసరా నవరాత్రి తర్వాత దశమి రోజున వస్త్రంతో చేసిన కపాలాలను సమర్పిస్తారు. దసరా రోజున నిమ్మకాయను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. చాలామంది తాంత్రికులు తాంత్రిక కార్యకలాపాల కోసం ఈ ఆలయానికి వస్తారు. ఈ 9 రోజులలో కాళికామాత భక్తులకు వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. చైత్ర నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో ప్రతిరోజు తాంత్రికుల జాతర కనిపిస్తుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల నుండి తాంత్రికులు ఇక్కడికి వచ్చి తంత్రక్రియలు చేస్తారు.
ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో మహిళా పూజారి కొన్ని ముఖ్య కార్యక్రమాలను నిర్వహించడం. హిందూ దేవాలయాలలో పూజాది కార్యక్రమాల నిర్వహణకు మహిళా పూజారులు ఉండరు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని గుంటిగంగమ్మ ఆలయం వంటి కొన్ని అరుదైన ఆలయాల్లో మహిళా పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉజ్జయినిలోని ఈ ఘట్కాళిక ఆలయంలో కూడా ఒక మహిళా పూజారి హారతి, పూజ మరియు అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఘట్కాళిక దేవాలయంలో 10 తరాల నుండి నాథ్ వంశం వారే పూజారులు. ఈ పూజారి కుటుంబానికి చెందిన కోడలు కరిష్మానాథ్ అధికారిక పూజారిగా వ్యవహరిస్తారు. కరిష్మానాథ్ యొక్క ప్రజాదరణ గురించి చెప్పాలంటే ఒక ఉదాహరణగా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా గురించి చెప్పవచ్చు. 1 లక్ష కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ ఘట్కాళిక ఆలయం ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి విగ్రహం పెద్దగా తలభాగం మాత్రమే కనిపించేలా ఉంటుంది. అమ్మవారి తల ఎరుపు రంగులో ఉండి వెండి కిరీటం ధరించి ఉంటుంది. ఘట్కాళికా మాత ఆలయం చుట్టూ గదులు ఉంటాయి. ప్రాంగణం మధ్యలో ఒక స్తంభంపై అమ్మవారు కూర్చుని ఉంటారు. ఆలయ దీపస్తంభం ఇటుకలతో నిర్మించబడింది.